శుభాకాంక్షలు. వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రియతమ నాయకుడు, వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ 5వ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు. మీ మల్లారం బాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, 5వ వార్డ్, వెంకటగిరి మున్సిపాలిటీ, తిరుపతి జిల్లా. జయ హో కురుగొండ్ల రామన్న. వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయ దుందుభి మోగించిన మా ప్రియతమ నేత, వెంకటగిరి అభివృద్ధి ప్రదాత శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన జిల్లా ప్రజలకు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. మీ తాళ్లూరి వెంకటరత్నం, టీవీఆర్, తెలుగుదేశం పార్టీ, తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. నా పేరు సర్దార్ శివశారం. నేను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. మా గుర్తు ఉంగరం గుర్తు. అయితే ఇది నాకు మొదటి ఎన్నిక అన్నమాట. కానీ జనాలు నన్ను బాగా గుర్తించి మంచి ఓటు పర్సంటేజ్ ఇచ్చారు. పట్టుమంటే 10 ఓట్లు కూడా వచ్చేది కష్టంగా ఉంది ఈ ఎలక్షన్లో. కానీ నాలాంటి వ్యక్తుల్ని గుర్తించి ఇంత మంచి ఓట్ బ్యాంక్ ఇచ్చినటువంటి వెంకటగిరి ప్రజానికానికి, మీడియా వాళ్ళకి, అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా వెంకటగిరి నియోజకవర్గంలో అట్లాగే నెల్లూరు జిల్లాలో నేను కష్టపడి పనిచేస్తాను. ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే నా నెంబర్ 9100347154 నాకు కాల్ చేయండి. నేను ఒకటే కోరుకుంటున్నా, గత ప్రభుత్వంలో పింఛన్లు తీసేయడం, అట్లాగే వాళ్ళ సొంత వాలంటీర్లు పెట్టుకున్నట్టు ఈ యొక్క టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కూడా పెట్టుకుంటే అదే అరాచకాలను చేస్తాము, అదే కొట్లాటలు చేస్తాము అని చెప్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి ఏమాత్రం ఉండదు. మీరు నిన్నే చూసామన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం మంచోళ్ళే. కానీ వాళ్ళ పక్కన కొంతమంది ఉంటారు చెడపురుగులు. నిన్నతో వింటూ ఉన్నాం, రే మన వాలంటీర్లు పెట్టండి రా, టీడీపీ వచ్చిందా, ఏందా మీ వాలంటీర్లు పెట్టేది? ఎంఆర్ఓలు ఏమయ్యారు, ఎంపీడీ వాళ్ళు ఏమయ్యారు, కలెక్టర్లు ఏమయ్యారు? మీ చేతగాని తనాల వల్ల నాలాంటి యువకులు ఈరోజు నామినేషన్ వేసి 10 లక్షలు ఖర్చు పెట్టి గమ్ము కూర్చోన్నా. నేను కడుపుమంట. ఒక పక్క చూస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాళ్ళు లేడు. జడి లక్ష్మీనారాయణ గారు మీరు ఎందుకు పోటీ చేశారు సార్? ఒక అర్హత ఉంది నాకు. చేశారు, ఎంపీఆర్, ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన ఏమంటే కూర్చొని విశ్లేషకుడా, రాజకీయ నాయకుడా, ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడు. మాకు కావాల్సింది ఏంటంటే విజయ్ కుమార్ గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోటీ చేశాడు. అసలు తెలంగాణలో కూడా అంగడి పెట్టినట్టు వీళ్ళందరూ పోటీ చేశారు. ఒక క్లారిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ క్లారిటీ ఉండేది ఎవరికంటే ఒక జనాలకి, ఏపీ జనాలకి, మీడియా వాళ్ళకి. వీళ్ళు మంచి రిజల్ట్ ఇచ్చారు, బాగా కుట్టినట్టు రిజల్ట్ ఇచ్చారు. ఏదైతే ఒకటే కోరుకున్నా, మాకు ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక ప్యాకేజ్ కావాలా, నాలాంటి యువకులకి ఉద్యోగాలు కావాలా, ఇది మేము కోరుకుంటున్నాం. వీటిని కావాలని కోరితే నేను నడుస్తాం, నాలాంటి యువకులు నడుస్తారు, పెద్దలు నడుస్తారు. దీని గురించి మాట్లాడి కానీ టాపిక్ డైవర్ట్ చేసి మేము వైసీపీ ప్రభుత్వం లాగే అరాచకాలు చేస్తాము, కొట్లాటలు చేస్తాము అంటే మాత్రం ఊరుకోము. టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు మేము ఒకటే కోరుకుంటాం, పవన్ కళ్యాణ్ గారి వల్లే మేమంతా గౌరవించి కేరళ లాంటి మంచి అవినీతి లేని పాలన పవన్ కళ్యాణ్ గారు తెస్తారని మేము నమ్మి ఓట్లు వేసాం. ఎవరైతే ఈ టీడీపీ కూటమిలో నోరు జిలతో మాట్లాడే వ్యక్తులకు ఒకటి తెలియజేస్తున్నాం, మీరు రాగానే మీకు ఇష్టం వచ్చినట్టు వాలంటీర్లు మార్చుకునేటట్లయితే ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు రిజైన్ చేయమనండి. అటు కుదరదు. ఒక ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎంఆర్ఓల్ని వైసీపీ ప్రభుత్వం తొత్తులుగా పెట్టుకున్నట్టు, ఎస్ఐల్ని, సిపిఐ, ఎస్పీఎల్ని తొత్తులుగా పెట్టుకున్నట్టు కూటమి ప్రభుత్వంలో ఎస్పీ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని, మీడియా వాళ్ళని, ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తొత్తులుగా పెట్టుకుంటామంటే ఈదిలోకి వస్తాం. భరించే శక్తి పోయింది మాకు. వీధుల్లోకి వస్తాం జనాలవి. ఈ రిజల్ట్ అనేది మామూలు రిజల్ట్ కాదు. జనాలు మారారు, మార్పు కోరుకున్నారు. అది పోయిన 5 సంవత్సరాల ముందే కోరుకున్నారు. ఈ 5 సంవత్సరాల ముందు కూడా కోరుకుంటున్నారు. ఇంకేం కోరుకుంటారంటే ఈ అరాచకాలు భరించలేక పెద్ద పెద్ద రాళ్ళు, రప్పలు తీసుకొని బయటకు వచ్చేసి తన్నేస్తారంతే. దయచేసి కూటమి ప్రభుత్వం గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కాబట్టి అరాచకాల్ని నేల మోపేసి మంచిగా వెళ్ళండి. అంతేగాని జాబుల గురించి, అట్లాగే
మంచి ప్రోటోకాల్ పాటించి మీరంతా కూడా ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటాం. ఇదే విధంగా మీ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే విజయాలన్నీ మీ వెంట ఉంటాయి. మాలాంటి యువ నాయకులు కూడా మీ వెంట ఉంటామని కోరుకుంటూ, రాష్ట్రాల్లో అప్పుల్లో ఉన్నా కానీ మీరు మా ముందుకు వచ్చినట్లయితే, మమ్మల్ని కలిసి నడిచినట్లయితే ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తామని చెప్పి చేతులు జోడించి అడుగుతున్నాము. ఈ రోజు జరిగిన ఎలక్షన్ అనేది భయంతో ఆకుచాటున జనాలు దాంకొని వద్దురా నాయన ఈ అరాచకాలు అన్నట్టు టీడీపీకి ఇచ్చారు. ఈ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాలు కూడా అరాచకాలు దయచేసి చేయొద్దు సార్. దయచేసి మీరు మీ యొక్క చెప్పు చేతుల్లో డిపార్ట్మెంట్ పెట్టుకోకుండా జనాలకి స్వేచ్ఛగా వదిలేసి ఎంప్లాయ్మెంట్లు ఇవ్వండి, మహిళలకి ఉపాధిని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ, మీ మీద నమ్మకంతో ఓట్లు వేసినటువంటి ప్రతి జనానికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి స్వేచ్ఛనిచ్చి కేరళ తరహా ప్రభుత్వాన్ని తీసుకొని రండి సార్. పవన్ కళ్యాణ్ గారిని నేను చూశాను, ఆయన చెప్పులు లేకుండా నడిచిపోతుంటారు, ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఉంటారు, కానీ ఎవరికి తెలియని విషయాలు అవన్నీ వాళ్ళ అభిమానులకే తెలుసు. దయచేసి నెల్లూరు జిల్లాలో కూడా అభిమానులు కూడా గౌరవప్రదంగా నడుచుకుంటున్నారు. అదేవిధంగా మాకు ప్రోటోకాల్తో స్వేచ్ఛతతోనే ఈ ఎన్నిక నడవాలని చెప్పి, అందుకే మీకు కూటమికి ఓట్లేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మామని చెప్పి, అరాచకాలు మళ్ళీ టీడీపీ స్టార్ట్ చేయొద్దని చెప్పి, ఈ అరాచకాలు భరించే శక్తి మాకు లేదని చెప్పి, మా జోబీలు ఖాళీ అయిపోయాయి, మా అమ్మా నాన్న పేదలు అయిపోయారు ఇంకా అని చెప్పి దయచేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.